వ్యూయర్స్, శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసాం డీడీ కాలనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి. సో ఇక్కడ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫ్యాకల్టీ అయినటువంటి పద్మారావు గారు. వారితో మాట్లాడదాం, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మన కోసం ఏం వంట ప్రిపేర్ చేయబోతున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు మనకి ఏం రెసిపీ చూపించబోతున్నారు మా వ్యూవర్స్ కోసం? ఈ రోజు మనం చేయబోయేది ఒక స్పెషల్ దాల్ ప్రిపరేషన్ అండి, పప్పు అన్నమాట. దీన్ని సుల్తానీ దాల్ అంటారు. ఓకే ఓకే. సో అవ్వడానికి మనం రెగ్యులర్ గా చేసుకునే పప్పులానే ఉంటుంది, కానీ దీని టెంపరింగ్ ఇంకా స్మోక్ ఫ్లేవర్, ఆ స్మోక్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ కుకింగ్ టెక్నిక్ కొంచెం సపరేట్. సో ఇది వచ్చేసి మొత్తం అవధ్ కుకింగ్ కి సంబంధించిన రెసిపీ అనమాట. నాట్ ఫ్రమ్ హియర్, అవధ్ లక్నోవి కుకింగ్ అనమాట. కాకపోతే ఈ యునిక్ టెక్నిక్ కాబట్టి కొంచెం మన వ్యూయర్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పి దీన్ని చేద్దాం అనుకుంటున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏంటి? కందిపప్పు, నెయ్యి, దాల్చిని, లవంగ, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనం పప్పుని ముందుగా వాటర్లో నానబెట్టుకుందామండి. ఓకే, పప్పుని ఒకసారి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక అరగంట నుంచి గంట సేపటి వరకు కనుక నానబెట్టుకుని ఉంటే బాగుంటుంది, నీట్ గా కుక్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనము ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి. సో నార్మల్ టూర్ దాలే తీసుకున్నారా? నార్మల్ కందిపప్పే తీసుకున్నారు. ఓకే. సో వెల్లుల్లి కొంచెం మనం ఫైన్ చాప్ చేసుకుందాము. ఫైన్ చాప్ అయితే ఇంకా బాగుంటుంది. ఫైన్ చాప్ వేస్తే పోపు వేస్తున్నప్పుడు బ్రౌన్ గా ఎప్పుడైతే వెల్లుల్లి ఫ్రై అవుతుందో ఆ ఫ్లేవర్ వచ్చేసి పప్పులోకి దిగితే చాలా బాగుంటుందండి. సో వెల్లుల్లిని కొంచెం మనం చాప్ చేసుకుందాం. కచ్చా పచ్చాగా అంటారు కదా. అవును. సో వెల్లుల్లి చాప్ చేసుకున్నామండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం. ఇది ఎందుకు ఇంత యూనిక్? అండ్ ఒకటి ఏంటంటే ఈ అవధ్ కుకింగ్ లో మంచిగా ఏవైనా సరే అవి బిర్యానీ కావచ్చు, దాల్ కావచ్చు, కబాబ్స్ కావచ్చు, మంచి స్మోకీ ఫ్లేవర్ తో ఉంటాయి. ఓకే. సో ఆ స్మోకీ ఫ్లేవర్ ని ఇండ్యూస్ చేయడం కోసం మనం ఇది చేస్తున్నాము. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. లాస్ట్ కి స్మోక్ ఫ్లేవర్ ఎట్లా ఇండ్యూస్ చేస్తాం అది చాలా యూనిక్ అన్నమాట. అవునండి. సో అల్లం, ఇది కూడా అంతే కచ్చా పచ్చా. ఓకే. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో మొత్తం 3 రకాల కోర్సెస్ ఉన్నాయండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి మన 3 years డిగ్రీ అండి. ఓకే, 3 years డిగ్రీ. 3 years డిగ్రీ, దాన్ని బిఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. సో అది. సెకండ్ వచ్చేసి మనకు ఒక 10th class క్వాలిఫికేషన్ తో ఒక కోర్స్ ఉందండి. అది క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిసరీ అంటారు. ఆ కోర్స్ వచ్చేసి కేవలం కిచెన్ మట్టుకే నేర్పిస్తారు. అదే 3 years గ్రాడ్యుయేషన్ వచ్చేసి మొత్తం A to Z 4 కోర్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఆన్సరీ సబ్జెక్ట్స్, సపోర్టింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. సిసిఎఫ్పిలో మటుకు కేవలం కిచెన్ మట్టుకే నేర్పిస్తారు. అది కాకుండా కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయండి, దానికి హెచ్ఎస్ఆర్టీ అంటాము. ఓకే, హెచ్ఎస్ఆర్టీ కోర్స్ వచ్చేసి అది 8th class క్వాలిఫైడ్ పీపుల్కి అనమాట. ఏజ్ కూడా ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు మొత్తం డిగ్రీ కావచ్చు, క్రాఫ్ట్కి కావచ్చు, హెచ్ఎస్ఆర్టీ కావచ్చు, ఏజ్ లిమిట్ అనేది తీసేశారండి. సో ఎనీబడి కెన్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎవరైనా వచ్చి సరే మా స్టడీస్ ఏమైనా పర్సూ చేసుకోవచ్చు. ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకైనా సరే, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదండి. బిఎస్సి జాయిన్ అవ్వాలనుకుంటే మటుకు 12th class ఉండాలి, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటు దానికి అనుగుణంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ బట్టి, కౌన్సిలింగ్ బట్టి సీట్ అలాట్మెంట్ ఉంటుంది.
అదే క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ అయితే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుందండి, ఏజ్ లిమిట్ లేదు. దానికి మేము ప్రిలిమినరీగా ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, దాన్ని బట్టి అడ్మిషన్ అన్నమాట. ఓకే నైస్ సార్. ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మన వంటలో? నెక్స్ట్ మనం నానబెట్టిన పప్పు ఏదైతే ఉందో మనం కుక్కర్లో వేసుకుందామండి. ఒకటి ఏంటంటే ఈ పప్పు వచ్చేసి ఎరుపు రంగు తక్కువగా ఉంటుందండి, ఓకే ఇందులో కారం తక్కువగా వేస్తాము కానీ పచ్చిమిర్చి వేయొచ్చు, కాబట్టి ఈ కలర్ ఏదైతే ఉందో కాస్త ఎల్లో కలర్లోనే ఉంటుంది అనమాట. ఓకే సో దీనికి తగ్గట్టుగా కొద్దిగా మనం ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనము ఒక కప్పు పప్పు కోసం 3 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే సో ఆల్రెడీ మనం ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళ దాకా వేసి నానబెట్టుకున్నాం. సో నేను ఇంకొక కప్ వరకు వాటర్ యాడ్ చేస్తాను. ఓకే సోక్ కూడా చేసాం కాబట్టి సోక్ చేసాము, త్వరగా అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనం కొద్దిగా పసుపు వేద్దాం. ఓకే ఓకే ఉప్పు వేయకపోవడం మంచిదండి. ఓకే ఎందుకని? ఉప్పు మనం పోపు వేస్తున్నప్పుడు ఉప్పు వేస్తే బాగుంటుంది. ఓకే ఎవ్రీ టైం ఇంట్లో కూడా అట్లనే చేయొచ్చా? అది కూడా ఇంకా మన ఇష్టం అండి. ఓకే కాకపోతే ఒకటి ఏంటంటే మనం వేయొచ్చు, జనరల్ గా ఏంటంటే పోపు వేసినప్పుడు మళ్ళీ ఉప్పు వేసి ఇందులో ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది అని చెప్పి ఓకే ఓకే ఆ ఉద్దేశంతో. అండ్ కొంచెం పచ్చిమిర్చి, దట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే పచ్చిమిర్చిని కొంచెం మిన్స్ అంటారా, కొద్దిగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రైట్. మన కారం బట్టి పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవాలి. కారం బట్టి పచ్చిమిరపకాయలు మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే 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 సో నిలువుగా చీలిన పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు. సో మనం ఐడియా ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేద్దాం. రైట్. ఓకే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 3 నుంచి 4 విజల్కి పప్పుకు ఉడికిపోతుంది. దాన్ని బట్టి మనం చెక్ చేద్దామండి, అవసరమైతే 5th విజల్ వరకు వెళ్ళచ్చు. సో ఇప్పుడు కుక్కర్లో ఉడకబెడుతున్నాం. రైట్. 3-4 విజిల్స్. 4 విజిల్స్ కౌంట్ తీసుకుందాం. ఓకే ఓకే సో ఏమైనా ఇంకా ప్రిపరేషన్ ఉంటుందా సార్ దీనికి? ఇంకా లేదండి, మనం మిగతా అన్ని రెడీగా ఉన్నాయి. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఓకే కొంచెం ఇంకొద్దిగా ఉప్పు, లైట్గా కారం, ఓకే కలర్ చాలా తక్కువగా ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిస్మిస్. ఓకే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఈ సుల్తానాస్ అంటారు కదా, అందుకే సుల్తానీ దాల్ అని పేరు అన్నమాట, అందుకని దానికి ఆ పేరు. సో ఇది ఉడికే లోపల మనం మాట్లాడుకుందాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాతావరణం ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్? చాలా బాగుంటుందండి, ఎందుకంటే మా దగ్గర ఆల్ ఇండియా లెవెల్ దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటారు. మా దగ్గర కాశ్మీర్ నుంచి వచ్చి చదివిన స్టూడెంట్స్ ఉంటారు. కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, నార్త్ ఈస్ట్, ఇంకా ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియన్, మన దక్షిణాది అన్ని రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో ఇది ఒక మినీ ఇండియా అన్నమాట. ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎస్ ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఈ స్టూడెంట్స్ కూడా అందరి డిఫరెంట్ కంట్రీస్, రకరకాల అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి, సో వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ని మాకు తీసుకొచ్చి పరిచయం చేస్తుంటారు, వాళ్ళ వంటకాలని. ఓకే సిలబస్ కరికులంలో ఎలాగా ఉంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఒక్కొక్కసారి వాళ్ళ నుంచి నేర్చుకుంటాం అనమాట. సో ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదండి. we celebrate all the festivals and we proceed with we follow all the traditions, all the customs. ఓకే సో కరికులం ఏ విధంగా ఉంటుంది? కరికులం వచ్చేసండి ఈ 3 years కోర్స్లో వచ్చేసరికి మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, ఫైనల్ ఇయర్ 2 సెమిస్టర్స్. ఫస్ట్ ఇయర్లో మొత్తం బేసిక్స్ అండి. బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ అంటే ఏ స్థాయి అంటే కత్తి ఎలా పట్టుకోవాలి నుంచి, ఇఫ్ యూ వాంట్ టు చాప్ వెజిటబుల్స్ కత్తి ఎలా పట్టుకోవాలి నుంచి, కిచెన్ ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవ్వాలి, అదే హౌస్ కీపింగ్లో అయితే బేసిక్ కిచెన్ ప్రొసీజర్స్ కానీ, హైజీన్ స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి, ఎఫ్ఎంబి సర్వీస్, ఓకే సర్వీస్ ఎట్లా చేయాలి, మొత్తం ఫౌండేషన్ అనమాట ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా వాళ్ళకి మెయిన్గా క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ ఇయర్ నుంచే కవర్ అవుతాయి అనమాట. సెకండ్ ఇయర్ వచ్చేసి ఇంటర్న్షిప్కి వెళ్తారండి. 1 బ్యాచ్ ఇంటర్న్షిప్కి వెళ్తుంది, 1 బ్యాచ్ వచ్చేసి మాతో పాటు థర్డ్ సెమిస్టర్ కంటిన్యూ చేస్తారు. థర్డ్ సెమిస్టర్ అయ్యాక థర్డ్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. వాళ్ళు వచ్చి ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చి 4th సెమిస్టర్ చేస్తారు అనమాట.
తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 2 సెమిస్టర్స్ అక్కడ మొత్తం క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాళ్ళ కరికులం అంతా ఫాలో అవుతారు ఇంకా. ఓకే, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఎస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వీఆర్ నోన్ ఫర్ ది రిక్రూట్మెంట్స్ అండి. ది ప్లాట్ఫామ్ వాట్ వీ ప్రొవైడ్ టు స్టూడెంట్స్. దాదాపు 45 నుంచి 50 దాకా కంపెనీస్ మా దగ్గరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తాయండి. అండ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ హై డిమాండ్. ఓకే, అది జస్ట్ హోటల్సే కాకుండా ఈ రీటైల్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఓకే, ఈ ఐఆర్సిటీసీ, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్. ఫైన్, క్రూజ్ లైన్స్ మేము డైరెక్ట్గా చేయకపోయినా వీ కెన్ టెల్ ది లీడ్స్ టు ది స్టూడెంట్స్ అనమాట. ఓకే ఓకే, సో హాస్పిటాలిటీ కూడా మనకి ఫీల్డ్ బాగా డెవలప్ అవుతుంది. సో ఇయర్ బై ఇయర్ మనకి కూడా చాలా యాక్చువల్లీ చాలా డిమాండ్ ఉంటుంది సార్ ఈ కోర్సెస్ కి. అవునండి. ఓకే ఓకే, సో పప్పు ఉడికే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సో రుచి చూడు కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. సో ఒక 4 విజిల్స్ అయితే అయ్యాయండి. ఓకే, సో పప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పుకి పోపు వేద్దాము. పోపు వేసిన తర్వాత ఆ స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం ఏం చేయాలో అది కూడా చూద్దాం. ఓకే, సో పోపు వేయడానికి ముందుగా మనం కొద్దిగా ఒక వెసల్ తీసుకుందాం. ఒక ఉల్లిపాయని మనం కొంచెం చాప్ చేసుకుందామండి. ఓకే, నార్మల్లీ పప్పు అంటే నేను కారంగానే తినడం జరుగుతుంది. మనం కొత్తగా ఉంది కిస్మిస్ వేయడం అనేది, కొంచెం యూనిక్ గా ఉంది. సో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే, సో ఇప్పుడు మనం పప్పు పోపు వేద్దామండి. ఓకే, సో పోపు కోసం ముందుగా మనం కొద్దిగా రేంజ్ ఆన్ చేసి ఒక వెసల్ పెట్టుకుందాం. ఇందులో ముందుగా కొద్దిగా ఆయిల్ వేద్దామండి. సో కొద్దిగా ఒక 3 చెంచాల ఆయిల్, కొద్దిగా నెయ్యి వేద్దామండి. ఒక చెంచా నెయ్యి. నూనె మంచిగా వేడెక్కాలండి, లేకపోతే ఆవాలు చేదు అలానే ఉండిపోతాయి అన్నమాట అవి. సో ఒక 1/2 చెంచాడు ఆవాలు, తర్వాత కొద్దిగా జీలకర్ర, ఓకే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తర్వాత కాస్త ఎండుమిర్చి, దీని తర్వాత ఇందాక మనం సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, ఆ తర్వాత అల్లం. ఇది గార్లిక్ ఇంకల్లా మంచిగా వేగాలండి. అరోమా తెలుస్తుంది, నెయ్యి అండ్ గార్లిక్. సో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ అవ్వాలండి. ట్రాన్స్లూసెంట్ అవ్వాలి. మొత్తం బ్రౌన్ అవ్వక్కర్లేదు, కొద్దిగా ట్రాన్స్లూసెంట్ చాలు. అదే మనం ఏమైనా గ్రేవీస్ కనుక చేయాలనుకుంటే మటుకు ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ అవ్వాలి. ఇక్కడ దాకా మన పప్పు లాగానే ఉంది. మన పప్పులానే ఉందండి. ఇది మీద కూడా కొంచెం ఆల్మోస్ట్ మన పప్పులానే ఉంటుంది. సో ఇందులో మనం కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు, కారం కొద్దిగా వేద్దామండి, ఎందుకంటే ఆ రెడ్డిష్ అనే కలర్ రాకూడదు. మోస్ట్లీ ఎల్లోలోనే ఉండాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పప్పు ఉడకబెట్టినప్పుడు వేసాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది. ఓకే, సో మనం ఇందాక ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకుందామండి. సో ఇందాక మనం ఏదైతే పప్పు ఉడకబెట్టామో ఆ పప్పుని ఇప్పుడు ఇందులో వేద్దాం. పోపు బాగా వేగిన తర్వాత ఈ పప్పుని ఇందులో వేద్దాం. కంప్లీట్ మ్యాష్ అయిపోవాలండి. ఇది కాసేపు ఉడకాలా? ఇది కొంచెం ఉడకాలి, ఒక చిన్న బాయిల్ వచ్చేంత వరకు ఉడకాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం లాస్ట్కి దీంట్లో స్మోక్ ఫ్లేవర్ ఎలా ఇండ్యూస్ చేద్దామో చూద్దాం. ఓకేనా? సో
స్మోక్ ఫ్లేవర్ ఇండ్యూస్ చేయడానికి మనకు కావాల్సింది కొంచెం కిస్మిస్ అనుకున్నాం కదండి, ఇది కాస్త నెయ్యిలో వేయించి దీంట్లో వేద్దాం. ఓకే ఆ తర్వాత స్మోక్ ఫ్లేవర్ కోసం మనం ఒక గిన్నెలో ముందుగా మనకు హోల్ గరం మసాలా తీసుకోవాలి. దాల్చిని యాలకులు దాల్చిని లవంగ యాలకులు, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత బిర్యానీ ఆకు. బిర్యానీ ఓకే. అండ్ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏదైతే ఉందో, ఇది సీక్రెట్ ఏం కాదండి, తమలపాకులు కావాలండి. ఓకే, తమలపాకులు. సో స్మోకింగ్ ఎలా చేస్తామో మీకు కొంచెం అప్పట్లో చూపిస్తాను. ఓకే. సో పప్పు ఉడుకుతూ ఉంటుంది, మనం ఇంతలోకి కిస్మిస్ వేయించుకోవాలి. సో ఇందుకోసంగానే మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ముందు. ఓకే ఓకే. ఓకే. సో కొద్దిగా నెయ్యి, ఈ నెయ్యిలో మనం కిస్మిస్ వేసుకుందాం. ఓకే. సో కిస్మిస్ వేగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, త్వరగా బర్న్ అవుతుంది కదా, అందుకే కొంచెం కలుపుతూ ఉండాలి. అది ఒక్కసారి ఎప్పుడైతే ఈ మాయిశ్చర్తోని బబుల్ అవుతుందో లోపల, అప్పుడు తీసేసేయాలి. ఇలా స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు తీసేసేయాలండి. ఓకే. సో కిస్మిస్ వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసుకుందాం. పప్పు బాయిల్ అవుతుంది. సో ఈ కిస్మిస్ని ఇందులో వేసుకుందాం. ఓకే, పప్పు బాయిల్ అయిపోయిందండి. సో ఒక్కసారి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేస్తాం. కొంచెం ఉప్పు వేద్దాం. సో పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్మోక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడీ చేసుకుందాం. సో ఇందాక చూపెట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని స్మోక్ ఫ్లేవర్ కోసం వాడతామండి. సో స్మోక్ ఫ్లేవర్ కోసం ముందుగా తమలపాకుల్ని ఒక గిన్నెలో మధ్యలో ఇలా లైన్ చేసుకోవాలి. ఓకే, తమలపాకుని మొత్తం ఇట్లా లైన్ చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా గరం మసాలా, మన బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, యాలకులు, ఇలా లవంగ, దాల్చిని, ఇవన్నీ ఇలా వేసి రెడీ పెట్టుకోవాలి. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ తమలపాకులు గరం మసాలా మొత్తం వేసుకున్నది రెడీగా ఉంచుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. సో ఇప్పుడు మనకి స్మోక్ ఇండ్యూస్ చేయడం కోసం మనం కాస్త ఫ్లేమ్ తీసుకురావాలి. అది ఎలా తీసుకొస్తామంటే బొగ్గు ద్వారా అన్నమాట. ఓకే. సో మనం కొద్దిగా బొగ్గుల్ని తీసుకుందామండి. ఈ గరం మసాలా, తమలపాకులతో కూడుకున్న గరం మసాలా ఏదైతే ఉందో దీన్ని నీట్గా చేసుకొని మనము ఈ గిన్నె మధ్యలో పెడదాం. ఓకే. పప్పు మధ్యలో పెడదాం. ఫైన్, అది డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీని మీద ఈ బొగ్గు ఏదైతే ఉందో వేడి చేద్దాం. ఫైన్, బొగ్గు కొంచెం ఎర్రగా కాలాలండి. ఈ బొగ్గు ఎప్పుడైతే ఎర్రగా కాలడానికి రెడీగా ఉంటుందో అప్పుడే మనం నెయ్యిని కూడా పక్కన రెడీగా ఉంచుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేస్తారు. నెయ్యి ఇందులో కాదు, అందులో వేసిన తర్వాత నెయ్యి యాడ్ చేస్తామండి. సో ఈ స్మోక్ ఫ్లేవర్ ఎట్లయితే వస్తుందో మీరు టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుందండి ఆ క్లాసికల్ స్మోక్ ఫ్లేవర్ ఎంతలాగా పప్పులోకి ఇట్లా దిగిందో అని చెప్పి. అండ్ ఆ టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి వంటకం చాలా కొత్త, కానీ తిన్నామంటే మటుకు ఎప్పటికీ మర్చిపోలేము. అదే పప్పు ఎప్పుడు కొంచెం స్పైసీగా తినడం చూస్తాం, కానీ స్పైసీనెస్ ఉందండి. ఈ పచ్చిమిర్చి ద్వారా స్పైసీనెస్ ఏదైతే ఉందో అది తేడా వస్తుంది. కాకపోతే మనం తీసుకున్నంత స్పైసీనెస్ అయితే ఉండదండి. ఓకే. సో బొగ్గు కాలిందండి. సో ఈ బొగ్గు ఏదైతే ఉందో ముందుగా దీన్ని మనం ఈ తమలపాకులతో లైన్ చేసుకున్న మసాలాలో వేస్తాం. ఓకే. ఇమీడియట్గా ఏం చేయాలంటే ఈ నెయ్యి ఏదైతే ఉందో కొద్దిగా నెయ్యి పైనుంచి పోసుకోవాలి. సో
చూడండి ఆ స్మోక్ వస్తుంది కదా, ఎప్పుడైతే స్మోక్ ఇట్లా జనరేట్ అవుతుందో ఇమ్మీడియట్గా మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసి దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా 10 నుంచి 15 నిమిషాలు లేదు ఒక అరగంట సేపు వదిలేసిన ప్రాబ్లం లేదు. సో పొగ ఏది లీక్ అవ్వకుండా మూత కరెక్ట్గా ఉండాలండి, పొగ లీక్ అవ్వకూడదు, ఎందుకంటే అప్పుడే ఆ స్మోక్ ఫ్లేవర్ మొత్తం పప్పుకు పట్టుకోడు. సో మనం ఒక 15 మినిట్స్ ఉంచుదామండి, దాని తర్వాత తీసి చూద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో స్మోక్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ పొగ ఫ్లేవర్ ఇలా ఇండ్యూస్ చేద్దాం. ఇదే కాదండి, లక్నోవి కుజిన్లో ఈ కబాబ్స్ కోసం కానీ గలోటి కబాబ్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ మ్యారినేషన్ కీమా ఏదైనా చేసిన మ్యారినేషన్ కానీ దానికన్నిటికి ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. దీన్ని హిందీలో దువనార్ అంటారు. దువా అంటే స్మోక్. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ స్మోక్ ఫ్లేవర్ ఇండ్యూస్ చేసే ప్రొసీజర్ ఏది ఉందో దీన్ని దువనార్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు అయిపోయిందండి ఆల్మోస్ట్. మనం మూత తీద్దాం మెల్లగా. ఓకే, సో ఈ విధంగా స్మోక్ ఫ్లేవర్ దాల్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, తమలపాకు అది కూడా మంచి వాసన వస్తుంది. రైట్. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి యునిక్ స్మోకింగ్ దువనర్ దాల్ సుల్తానీ రెడీ అండి. రైట్ రైట్. సో దాల్ సుల్తానీ యునిక్ స్టైల్లో దాల్ నా చేతిలో ఉంది. మంచి అసలు ఫ్లేవర్స్ అయితే అట్లా స్మోకింగ్ ఫ్లేవర్స్ అట్లా వస్తున్నాయి పైకి. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. సీరియస్లీ నేను స్వీట్ ఉంటుంది అనుకున్నా, చాలా చాలా యూనిక్ టేస్ట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. తమలపాకులో వేశారు కదా చార్కోల్ అండ్ ఆల్ ఇన్ఫ్యూజన్, అదంతా కూడా చాలా బాగా తెలుస్తుంది మనకి నోట్లో. సో బర్స్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటారు చూసారా, సో ఇట్స్ నాట్ స్పైసీ, ఇట్స్ నాట్ స్వీట్, అంతా కూడా బర్స్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్యాలెన్స్ అయినాయి. చాలా చాలా బాగుంది. దాల్ సుల్తానీ అవాద్ స్పెషల్, చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా యూనిక్ టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ మాకందరికి, మా ప్రేక్షకులందరికీ కూడా యూనిక్ స్టైల్లో దాల్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు రోజువారీ. సో ఇట్లాంటివి చాలా చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.